ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లు ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. ఇక పథకం అర్హుల విషయానికి వస్తే లబ్ధిదారుడు విధిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక ఉంటుంది. లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు. సింగిల్ ఉమెన్, వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే. లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధివారై ఉండాలి. ఇక ఇందిరమ్మ ఇంటిని పేద మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తరువాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు. లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత ఫైనల్ చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. జిల్లాలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. దశల వారీగా ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయనున్నారు. మొదటగా బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000 మంజూరు చేస్తారు. పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో 1,00,000 ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షలు మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1,00,000, ఇలా 5 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.